రూపాయలను ఎందుకని ఎమర్జెన్సీకి అట్టి పెడితే అంటాడు. వాడు వీడికి దగ్గరగా ఉన్నాడు, ఎందుకంటే ప్రాక్టికల్ ఫెలో, వాడు ఎక్కువ ఆలోచించలేదు. ఇంకోటి ఏం చేస్తాడు, 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఇందులో ఒక 5 రూపాయలు ఇవాళ రాత్రి ఓపెనింగ్ కి క్లోజింగ్ కి కడితే సాంఖ్యయోగం అంటే 80 రెట్లు రేపు వస్తాయి కదా అంటాడు వాడు. ఏం చేత నిన్నటి వరకు వాడికి ఉన్న అలవాటు అటే వెళుతుంది కానీ ఇంకో రకంగా వెళ్ళదు వాడికి. ఇంకోటి మూడో వాడు ఏమంటాడు, 5 రూపాయలు కడితే 5కి 80 రెట్లు వస్తుంది, 10 రూపాయలు కడితే అంచేత 10 కట్టేద్దాం అంటాడు. 10 ఎక్కడికి రాని కానీ అడిగితే వాడు ఎవరినో అప్పు తెచ్చానంట వాడే చెబుతాడు, వాడు ఎవరినో అడిగి పట్టుకొచ్చాట. అంటే వాడికి ఎలా ఆలోచించడానికి కానీ మొదటి వాడికి, వీడికి ఎలా ఆలోచించడానికి కానీ మూడో వాడు ఉన్నాడు. వాడు 10 రూపాయలు అప్పు పట్టుకొచ్చినప్పుడు ఇట్లా చెప్తానంటాడు, మార్కెట్లో తీసుకెళ్లి 10 రూపాయలు పెట్టి ఇక్కడ ఈ వస్తువు కొనంటాడు. 10 రూపాయలు పెట్టి కొత్తిమీర కొనిపించాడు. ఏంటి పూల ఇడియట, ఈ పక్కగా ఇక్కడ నుంచో అన్నాడు మార్కెట్లో. ఒక్క ఊరికే 10 నిమిషాలు నుంచో, ఏమైంది 12 రూపాయలు వచ్చింది ఆ కొత్తిమీర మళ్ళీ అమ్మితే. చూసావా ఎందుకు కొనమన్నాను అంటాడు వాడు. ఏంటి వాడు మొదటి నుంచి అలవాటు ఏమిటి, చిల్లర వ్యాపారం. చూసారా, అదే వాడి స్వభావంలో అభ్యాసంలో ఉంది అది. మా చిన్నప్పుడు గుంటూరులో ఓ శెట్టి గారు ఏం చేశాడు, ఆయన కొడుకుని ఉప్పేసి బుధాన చిన్న సంచిలో వేసి అమ్మమనేవాడు. వాడికి చాలా చికాగ్గా ఉండేది, వ్యధ వ్యాపారం దీంట్లో ఏమొస్తుంది. వాడు ఒళ్ళు మడిపోయి ఏం చెప్పాడు, వాళ్ళ నాయనకి చెప్పకుండా ఆ రోజుల్లో 10,000 తీసుకుని బాంబే వెళ్ళిపోయాడు. చిన్నతనం వెళ్ళిపోయి అక్కడేదో బ్రహ్మాండమైన వ్యాపారం చేద్దామని వాడి ఉద్దేశం. వాడికి ఏం తెలుసు, తలుమూల తెలివి ఊరు అలా తిరుగుతున్నాడు. అప్పుడే 400-500 అయిపోయినాయి. చివరికి సముద్రం దూకి చచ్చిపోదాం, ఇంటికి వెళ్ళడానికి ఇంకా అవమానంగా ఉంది, చాలా బాధపడుతుండే ఒకడు వచ్చాడు. ఏమిటి సంగతి అంటే, ఇలా సంగతి అండి, అలాగే నేను చెప్తా కాను చెప్పి అక్కడ గోనె సంచులు ఉన్నాయి. ఎట్లాగో సముద్రంలో దూకి చస్తా అంటున్నావు గనక ఇవాళ కాదు ఏలుండికి పోస్ట్ పోన్ చేసి తావటం అన్నాడు. సరే అన్నాడు. సరే అంటే నీకు ఎంత ఉంది ఇప్పుడు అన్నాడు. కొంత చిల్లరాను 9,000 రూపాయలు మిగిలి 9,000 పెట్టి సంచులు పోను అన్నాడు. అదేంటి ఎటో చద్దాం అనుకుంటున్నావు కదా, నేను చెప్పింది చేయన్నాడు. పొద్దున సంచులు కొన్నాడండి. కొన్నాక పట్టుకెళ్తే ఎక్కడ పెట్టాలి అక్కడే ఉంచన్నాడు వాడి దగ్గర. నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తానని చెప్పు అన్నాడు. సరే సాయంత్రం వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ మనకి బజార్కి తీసుకెళ్ళాడు. వాడికి 17,000కి మధ్యాహ్నం అవే సంచులు వాడి చేత డిస్పోజల్ చేయించేస్తే వాడు పట్టుకెళ్ళిపోయాడు. వీడైతే మొయ్యలే సంచులు. ఇప్పుడు ఎంత ఉంది వాడి దగ్గర, 17,000 చిల్లర రూపాయలు ఉన్నాయి. మరి నేను నీకు సలహా ఇచ్చా గనక నాకేమో కల ఒక 200 రూపాయలు ఇచ్చాలన్నాడు. తీసుకున్నాడు. మిగిలింది మళ్ళీ రేపు ఈ బిజినెస్ అంటే నాకు కొంత అర్థమైంది వ్యాపారం అంటే ఏమిటోను, కానీ నేను చాలా కొత్తగా తొందరపడి వచ్చాను, మా నాన్నకి నేను తప్పు చేశాను, అంచేత నేను రేపు ఇంటికి వెళ్ళిపోతానని టికెట్ కొనుక్కుని ఇంటికి 17,000 రూపాయలతో తిరిగి వచ్చాడు ఆ షావుకార్ కుర్రాడు. ఇది మా గుంటూరులో మా పక్క నైబర్స్ షావుకార్ల ఇంట్లో జరిగిన కథ ఇది మా చిన్నప్పుడు. అంటే వాళ్ళ నాన్న షావుకారు, చిన్నప్పటి నుంచి వాడికి ఇంటి దగ్గర అభ్యాసం అది కనుక ఎటు వెళ్ళింది మనస్సు పని చేయటం, అది ఆశయం అంటే. మీకు మీ ఆశయాలుంటాయి, నాకు నా ఆశయాలుంటాయి, ఆయనకి అది ఆశయం అంటే. ఇది అంటాని వాడు ఈశ్వరుడు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట అంటే పరామృష్టుడు కానివాడు. అపరామృష్టుడు అంటే పరామృష్టుడు అంటే పరామర్శ చెందని వాడు, అనగా ఇన్ఫ్లుయెన్స్ కానివాడు, దాని వాసన అంటనివాడు. ఈ పై చెప్పినటువంటి క్లేశముల చేత గాని, కర్మ చేత గాని, విపాకముల చేత గాని, ఆశయముల చేత గాని స్పృశింపబడనటువంటి వాడు పురుష విశేష. నీలాగే వాడు పురుషుడే. వాళ్ళలోంచి వచ్చినటువంటి చెట్టు బెరళ్ల లాంటి వాడు నువ్వును, ఆ లోపల ఉన్న చెట్టు లాంటి వాడు వాడు అన్నాడు. కనుక అసలైన పురుషుడు వాడు. పురుషుడు యొక్క బై ప్రోడక్ట్ నీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైనటువంటివన్నీ కూడాను ఇవన్నీ బై ప్రోడక్ట్స్. వాడు అంతర్యామి, వాడు నువ్వు పురుషుడు, వాడు నువ్వు పురుష విశేషుడు, వాడు నువ్వు సామాన్య పురుషుడు నీవున్నావు. ఈశ్వర ఇది కొంత ఇంట్రొడ్యూస్ చేసామండి ఈశ్వరుడు గారిని అన్నాడు. వాడి దగ్గర ఇంకేమున్నది,
సఫర అంతటవాడి ఎందు నిరతిశయం అతిశయించుటకు వీలు లేనిది, దాటరానిది, దాటనిది. సర్వజ్ఞ బీజం సమస్త జ్ఞానము యొక్క విత్తనము వాడి దగ్గర ఉన్నది, ఈశ్వరుడి దగ్గర. అంటే ఎవడును దాన్ని మించి ఆర్డర్ ఇవ్వడానికి గాని, పర్చేజ్ చేయడానికి గాని, కొనడానికి గాని వీల్లేని జ్ఞానానికి గురించి విత్తనం వాడి దగ్గర ఉంటుంది, నీలో ఉన్న ఈశ్వరుడి దగ్గర అన్నాడు. అంటే ఏమిటి? దేని గురించి అయినా వస్తువుల గురించి తెలుసుకోవాలంటే నువ్వెంత తెలుసుకోగలవు? నీకున్న తెలివితేటలను బట్టి తెలుసుకోగలవు. తర్వాత ఇంతవరకు నీకు తెలిసినటువంటి విషయాలన్నీ ఒక పుస్తకం మీద నోట్ చేయమంటే పరిమితంగా ఉంటాయా, అపరిమితంగా ఉంటాయా? కొన్ని లక్షల పేజీలు అవ్వచ్చు మీకు తెలిసిన విషయాలన్నీ రాస్తే. అయిపోతాయా లేదా? మీ దగ్గర అయిపోవన్నాడు, మీలో ఉన్నవాడి దగ్గర. అది తేడా. మీ ఇష్టం. మీకు ఏవేవైతే తెలుసునో, ఎవరెవరినైతే ఎరుగుదరో, మీరు ఏం అనుభవాలు వచ్చినాయో, మీకు తెలిసిన పేర్లు ఏమిటో, ఊళ్ళ పేర్లు ఏమిటో, మనుషుల పేర్లు ఏమిటో, ప్రొఫెషన్స్ పేర్లు ఏమిటో, కూరగాయల పేర్లు ఏమిటో, ఆ సమస్తం రాసేయండి. అట్లాగా మిగలకుండా రాసిస్తే మహా అయితే కొన్ని లక్షల పేజీలు వచ్చినాయి, అంతే కదా? పేజీలు వచ్చి ఇంక అయిపోయినా సరే ఇంకేం లేవు అనే పాయింట్ ఉందే లేదా? ఉంది. మీలో ఉన్న వాడి దగ్గర అది లేదన్నమాట. ఎందుచేత ఈ సృష్టి సమస్తంలో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే వాడి చేతనే చేయబడి ఉన్నాయి గనక, వాడి యందే అంతర్యామిత్వం చెంది ఉన్నాయి గనక. ఉదాహరణకి మనం ఒక్కొక్కళ్ళ నుంచుంటే ఎంత చోటు పడుతుందో లేక కొలతకి వీలుంది. మనం ఏ చోట్ల నుంచున్నాం ఆ చోటుకి కొలత ఎంత ఉంటుంది? మనలో ఎవరికైనా సరే ఎవరి కొలత కన్నా ఎక్కువ ఉండాలా లేదా? ఎవరి కొలత అయినా చోటు కొలతని మించగలదా? భూగోళం కూడా చోట్ల ఉంది. మరి భూగోళం పట్టేటువంటి చోటు పరిమితమా, అసలు చోటు యొక్క కొలత పరిమితమా? అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఇంతింత చోటు కావాలి. ఏ వస్తువుకి కావలసిన చోటు కన్నా చోటు పెద్దది అనే మాటకి అర్థం ఏమిటో, ప్రతివాడికి కొన్ని కొన్ని విషయాలు తెలుసు. ఎవడికి తెలిసిన విషయాల కన్నా కూడాను పురుషుడికి తెలిసినటువంటి విషయం పరిపూర్ణం, దీన్ని దాటడానికి ఎవడు వీల్లేదన్నమాటకి అర్థం. అది వాడు దేవుడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి అట్లా కాదు. వారికి అంతకంటే తెలిసిన వాడు ఎవడున్నాడు, కడిపోతాయి అని కాదు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణే, ప్రతి వస్తువుకి ఎంత చోటు కావాలి, ఈ పెట్టెకి ఎంత కావాలి, ఈ అరటిపండుకి ఎంత కావాలి, ఈ వరండాకి ఎంత కావాలి, ఈ ఇంటికి ఇంత కావాలి, ఏమండి, ఈ భారతదేశానికి ఎంత కావాలి, ఈ భూగోళానికి ఎంత కావాలి, ఈ గ్రహాలు సూర్య కుటుంబం మొత్తానికి ఎంత కావాలి, ఇలాగ కోటాను కోట్లైనటువంటి సూర్య కుటుంబాలకి ఎంత కావాలి, చోటుకి ఎంత కావాలి అంటే ఏం లేదండి, అడిగి చెప్పేది ఏం లేదు. అలాగే జ్ఞానం అంటే దేన్ని బట్టి తెలిసింది, మనం ఎరుగున్నది కాకుండా లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు ఎరుగున్నది ఏమిటి అంటే అంతర్యామి గనక ఈశ్వరుడు. ఇప్పుడు ఇంత తొట్టి లాంటి దాంట్లో పంచదార పానకం పోసారు. అందులోంచి ఎక్కడైనా ఏ పటికి బెల్లపు గడ్డ అయినా గట్టవచ్చు. కనుక పటికి బెల్లపు గడ్డలో ఉన్నటువంటి తీపి ఎంత, పటికి బెల్లపు గడ్డలు కట్టుకుంటూ వచ్చేటువంటి తొట్టెలో పంచదార పాకంలో ఉన్న తీపి, దాన్ని ఏ పటికి బెల్లపు గడ్డలో ఉన్న తీపి మించలేదు పరిమాణమునందు అన్నట్లేదు. అంటే రిలేటివ్ను అబ్సల్యూట్ను తేడా చెబుతున్నాడు. అది సర్వజ్ఞ బీజం అంటే. అది ఉంది గనక మీరు యోగాభ్యాసం చేస్తే ఏం జరుగుతుందంటే మీరు కూడా సర్వజ్ఞుడు అవటానికి అవకాశం లేదు, కానీ సర్వజ్ఞుడుగా ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఆ స్టేజ్లో ఉన్నంతసేపు సర్వజ్ఞుడుగా ఉంటారు, కానీ ఇక్కడికి పట్టుకురావటానికి మాత్రం మిగిలేదు. మీరు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు పదవులు కానీ. అదే భగవద్గీతలో భారతంలో కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఆ స్థితిలో ఎప్పుడు ఉంటావు కదా అన్నాడు అర్జునుడు. ఉంటా కనుక నీవు అంతర్యామివి కదా, అంతర్యామిని. నీవు పరమాత్మవి కదా, నేను పరమాత్మని. ఏం ధోకా లేదండి. నీవు అవతారమూర్తివి కదా, అవతారన్నారా, ఏం పర్వాలేదు.
అలాంటప్పుడు మరి దుర్యోధనుడి దగ్గరికి రాయబారిగా వెడుతున్నప్పుడు అన్నగారికి రాజ్యం పోకుండానూ చూడాలి, యుద్ధం రాకుండానూ చూడాలి అన్నాడు. అదేమిటి, ఒకవేళ యుద్ధం వచ్చే పక్షంలో రాజ్యం క్షౌరమైన పొరలో వదిలేస్తాడేమో మా అన్నగారు కనుక్కోమన్నాడు కృష్ణుడు. అది కాదండి రాజ్యం అయితే రాజ్యం మేము ఇవ్వమన్నానుకో యుద్ధం చేయడానికి, అది కాదండి. అప్పుడు అర్జునుడు చెప్పాడు, పురుష ప్రయత్నం దైవ ప్రయత్నం రెండని ఉంటాయి. ఏ పని చేసినా నువ్వు దైవాన్ని వింటున్నావు గనక 2 ప్రయత్నాలు చేసి అన్నగారు చెప్పినటువంటి ప్రకారం నెగ్గించుకు రారా అని చెప్పాడు. మా నాన్న ఇంకో బావగారు మంచి మాట చెప్పావు, దైవం అంటే అందరిలోనూ ఉన్న అంతర్యామి కదా, నీలోనూ నాలోనే కదా, దుర్యోధనుడిలో కూడా ఉన్నాడు. చేత మీ అన్నయ్యకి కావాల్సింది నాకు కావాల్సింది కాక దుర్యోధనుడికి కావాల్సింది కూడా ఏది కావాలో అది జరగాలి కదా. కానీ ఇందరికి కావాల్సింది నేను చేస్తాను, కానీ దైవంగా ఉన్నప్పుడు నువ్వు అడిగింది, మీ అన్నయ్య అడిగింది, రికమెండేషన్ చేసింది, పర్మిట్ తెచ్చుకునేది ఇవి కావు చేసేది. మానవుడుగా నువ్వు అడిగింది నేను చేస్తాను, ఎందుకంటే మీ బావగారు కానీ అక్కడికి వెళ్తాం, అక్కడ మీకోసం ఆర్గ్యూ చేయటం అది మానవుడుగా నేను చేస్తాను. దైవంగా నేను చేసేది ఆ క్షణంలో జరుగుతుంది, కానీ ఇప్పుడు నేను అనుకునేది కాదు, చెప్పేది కాదు, ఇప్పుడు నువ్వు అడిగేది కాదు, రికమెండేషన్ చేసేది కాదు, ఆ క్షణంలో జరిగేదాని పేరు దైవం అంటారు. నోర్మల్గా లేకపోతే మరి దైవం చేత మనం ఎన్ని పనులు చేసుకునేవాళ్ళం ఇప్పటికి. అసలు ఈ మినిస్టర్లు ఊరుకునేవాళ్ళ ఇక్కడికి ట్రై చేస్తూనే ఉన్నారు, చక్కాయలు బాగా ఎక్కువ కొట్టి ఇలాంటివన్నీ చేసి అదే అయ్యే వ్యవహారాలు కావు. ఎందుకని సర్వజ్ఞ మీరు సర్వజ్ఞుడుగా ఉంటారు వాడు ఎంత ఉన్నప్పుడు. యువతలకు వచ్చినప్పుడు యువతలే శ్రీకృష్ణ అవతారానికి కూడా ఎండలో చెప్పులు లేకుండా అనుకుంటే కాళ్ళు కాలుతాయి, ఎందుకంటే కృష్ణుడికి కాదు కాలుతుంది కాళ్ళు. ఎవరైతే అక్కడ జాబులు కొట్టి లాభం లేదు, అవతార కాళ్ళు కాళ్ళు అవతారం కాదు, కాళ్ళు చర్మం. కృష్ణుడు రాయబారం వినా కానీ వేరేడా లేదా ఏం చేత అంటే దుర్యోధనుడికి ఏం కావాలో వాడు చూసుకుంటున్నాడు, ధర్మరాజుకి ఏం కావాలో వాడు చూసుకుంటున్నాడు, మధ్య నాకేమిటి త్వరగా అన్నాడు. వాడికి కావాల్సింది వాడికి వచ్చింది, వీడికి కావాల్సింది వీడికి వచ్చింది. నేను బట్టి వస్తాయి వాడు చేసుకున్నవాడిని బట్టే వీడికి తొడలేరిగినాయి, వాడి ఆ తమ్ముళ్ళంతా వెళ్ళిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీడికి వాడు చేయవలసిన పని వాడు చేశాడు. రాజ్యం ఈ వయసులో నాకు రాజ్యం ఎందుకు అన్నాడు, నోర్మయ్య అన్నాడు. నీకోసం రాజ్యం అని అనుకున్నాడు, నువ్వు ఇంత దునపోతామని అనుకోలేదన్నాడు ధర్మరాజు కృష్ణుడు. వాడు ఆ పరీక్షిత్ కోసం అని చెప్పి రక్షిస్తూ ఉండాలి రాజ్యం, అందుకని నేను పెట్టే గానీ ఇంతటి మునగాడు దొరకడు ముస్లిం కొడుకు అని నేను పెట్టలేదన్నాడు. ఆ వయసులో 94 ఎంతో ధర్మరాజుకి ఎత్తిన కిరీటం, ఎందుకంటే చచ్చినట్టు బడి ఉండట్లా అన్నాడు. ఎందుకు పరీక్షితుకి రాజ్యం ఇవ్వాలి, ఆ ఇచ్చే వరకు అట్లా బడి ఉండు, అంతేగాని నీ అంత మునగాడు దేశంలో దొరక్క కాదు నేను పట్టాభిషేకం చేయటం అన్నాడు. అంటే మన టు డిశ్చార్జ్ ది డ్యూటీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్ అంటే ఇక్కడ చెప్పింది. కనుక వాడికి కావాల్సింది వాడికి వచ్చింది, వీడికి కావాల్సింది ధర్మం ఉన్నాడు కనుక వాడు ధర్మం చేయమన్నాడు, వీడు అధర్మం ఉన్నాడు కనుక కాళ్ళు అయితే ఎవడో ఏం చేసేది ఏం లేదన్నాడు. నేను వాడి కాళ్ళు వెరగొట్టను, వీడు ఎత్తిన కిరీటం నేను తీసుకెళ్లి కావాలని పెట్టాను, అయిపోయింది. అందుకని సర్వజ్ఞ బీజం అనేది చెప్పాడు. తర్వాత ఈయన గురించి ఇంకో ముక్క కూడా చెబుతున్నాడు. పూర్వేషాం అపి గురువు కాలేన ఇక్కడ విడదీయాలి, అనవచ్చేదా అంటారు. ఈ చెప్పబడిన ఈశ్వరుడు పూర్వేషాం అంటే పూర్వులకు కూడా, అపి అంటే కూడా, పూర్వేషాం అపి అంటే పూర్వులకు కూడాను, గురువు గురువే, కాలేన అంటే కాలము చేత, అనవచ్చేదా అంటే విభజింప బడకపోవుట వలన, విభాగము చెందకపోయి ఉండుట వలన. బెల్టింగ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ పిండి మార్కెట్ ఉంటుంది, ఇక్కడెక్కడో దానికి బెల్టింగ్ కి లింక్ ఉంటుంది, తిరుగుతూ ఉంటాయి. ఒక రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు లెక్కేస్తాం, తిరుగుతుంటే వేస్తాం కదా. కానీ ఈ బెల్ట్ లో ఉన్నటువంటి భాగములు దేంతో చేయబడ్డాయో దానికి ఈ నంబర్లు వర్తిస్తాయా? 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు.
బెల్ట్కి వర్తిస్తాయి కానీ బెల్ట్ దేంతో చేయబడ్డదో ఆ పదార్థానికి వర్తించదు. అలాగా మీ నాన్నగారు మీకంటే ముందు పుట్టారు, వాళ్ళ నాన్నగారు ఆయనకంటే ముందు పుట్టారు. ఇలాగా పూసలు దండలో ఉన్న పూసల్లాగా ఈ పూస కన్నా ముందు ఈ పూస, ఈ పూస కన్నా ఈ ముందు ఈ పూస ఉంది అని ఇలా లెక్కెట్టుకుంటూ వస్తే మళ్ళీ ఈ పూస దగ్గరికి వస్తాం. ఇది కాలం చేత అవచ్ఛేదం. ఈ దారాన్ని మీరు తీసుకుంటే దారంలో ఏ భాగం కంటే ముందు ఏ భాగం ఉంది? ఏమీ లేదు. అలాగే ఈయన మీరు దేన్ని బట్టి నేర్చుకున్నారు? మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. వారెక్కడ నేర్చుకున్నారు? వారి నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. వారెక్కడ నేర్చుకున్నారు? వారి నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, వింటున్నారు, తెలుసుకుంటున్నారు. కనుక మీ నాన్నగారికి ఈశ్వరుడే గురువు, వాళ్ళ నాన్నగారికి ఈశ్వరుడే గురువు. నీకు ఈశ్వరుడే, నీకు మీ నాన్నగారి రూపంలో కనిపించాడు, ఆయనకి వాళ్ళ నాన్నగారి రూపంలో కనిపించాడు. ఇలాగూ కానీ మొట్టమొదటి వాళ్ళకి ఎలా తెలిసింది ఈ జ్ఞానం అంతా అంటే నీకెలా తెలిసింది అంటే మీ నాన్నగారు చెప్పారు కనుక. వాళ్ళ ముందు వాళ్ళకేదో తెలిసింది, వాళ్ళ నాన్నగారు చెప్పారు కనుక. అసలు మొట్టమొదటి మానవుడు భూమి మీద పుట్టినప్పుడు ఎలా తెలిసింది అంటే ఇప్పుడు ఎలా తెలిసిందో అప్పుడు అలాగే తెలిసింది. అంటే పుట్టంగానే ఏడుద్దామని ఎలా తెలిసింది పిల్లవాడికి? పుట్టంగానే శ్వాస పీలుద్దామని ఎలా తెలిసింది? నోట్లో పాల చుక్కలు వేస్తే తప్పలిద్దామని ఎలా తెలిసింది? కళ్ళు తెరిచి చూద్దామని, దీపం చూద్దామని ఎలా తెలిసింది? చెవితో ఎందుకు చూడటంలే? వాడు కంటితో ఎందుకు చూస్తున్నాడు? పుట్టిన పిల్లవాడు వాడికి ఎక్కడ తెలుసు? ఒకప్పుడు తెలియక చెవితో చూడొచ్చు కదా. వాడు దీపం వేస్తే కన్నే ఇట్టేట అంటాడు, అంతేగాని ముఖ్యలు ఎలా అనడు దీపానికి. తర్వాత ఏదైనా సొంటి పొడి ఇట్లా ఇట్లా వేలతో నడిపి ముక్కు దగ్గర పెడితే వాడు కళ్ళను ముక్కుతోనే తుమ్ముతాడు, చెవితో తుమ్మడు. కనుక ఏ ఇంద్రియాలనైనా సరే వాడు ఏ జ్ఞానంతో ఉపయోగిస్తున్నాడో వాడికి తెలిసిన జ్ఞానం కాక లోపల ఈశ్వరుడికి తెలిసిన జ్ఞానం ఉంది కనుక దానివల్ల వీడి ఇంద్రియాల్లోకి వీడి మనస్సులోకి ఎంత రావాలో అంత వస్తూ ఉంది. అది అసలైనటువంటిది. కనుక వీడికంటే ముందు వాళ్ళు కన్నా వీడే మొదటి గురువు. మనకి వాడే గురువు మన గురువుల రూపంలో, వాళ్ళకి వాడే గురువు వాళ్ళ గురువుల రూపంలో. అందరూ పుట్టక మునుపు ఈ భూగోళం రూపంలో అందరికీ వాడే గురువు, భూగోళం పుట్టక మునుపు మన సూర్యుడి రూపంలో అందరికీ వాడే గురువు. ఇది పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదన. కాలము చేత విభజింపబడిన వాడు కనుక కాదు కనుక వాడు శాశ్వత గురుమూర్తి, సనాతనుడు, నిత్యుడు, సత్యుడు, అవ్యయుడు. వాని నుండి మనం యువతలకు వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటాం అనేటువంటిది పుట్టింది మనకి. ఆ పంచి మనం నేర్చుకుంటున్నాం. కానీ వాడి నుంచే మనం వచ్చాం కనుక నేర్చుకుంటాం అనేటువంటిది కూడా వాడినే నేర్చుకుంటున్నాం. ఎలా అయితే జంతికల పిండి జంతికల గొట్టంలో పెట్టి యువతలకి తీస్తే జంతికలు వస్తాయి. ఈ వచ్చి వేగినటువంటి జంతికల్లో ఏముంటుంది, ఆ జంతికల పిండిలో ఏముందో అదే ఉంటుంది ఇందులో. అలాగే ఈశ్వరుల్లో ఏముందో మనలో కూడా అదే ఉంది. యువతలకు వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయినాం మన ఏందో. ఇంకా వాడే అందరికీ గురువు. ఏం నేర్చుకున్నా అక్కడి నుంచే నేర్చుకోవాలి. ఎవడికి ఏది తట్టినా అక్కడి నుంచే తట్టాలి. జన్మలు వచ్చినా అక్కడి నుంచే రావాలి. పెరుగుదల వచ్చినా అక్కడి నుంచే రావాలి. వయస్సు వయోభేదములు మొదలైన వచ్చినా ఆ తెర మీద పడేటువంటి సినిమా మాత్రమే వెళ్ళిపోయినా అందులోకే వెళ్ళిపోవాలి. ఇది జరిగినటువంటిది. ఇప్పుడు చూస్తున్నాడు ఇంకొక సూత్రం చెబుతున్నాడు. ఇవి మనం చెప్పుకున్నవే కానీ మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కనుక చెప్పాను. సత్య వాచక ప్రణవ అనగా అతని వాచకము ప్రణవము అనగా అతనిని వచించునట్టి శబ్దము ఓంకారము. ప్రణవం అంటే ఓంకారం. అంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చెందమన్నారు కదా. ఎలా శరణాగతి చెందాలంటే పిలువన్నాడు. పిలవాలంటే ఎలాగా అంటే ఓం అని ఒక అక్షరం ఉన్నది. ఓమిచ్చేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ భగవద్గీతలో కూడా ఇచ్చాడు. ఇంకా ఏం చెప్పాడు? యదక్షరం వేదవిదో వదంతి. ఏదైతే క్షరం లేనిదనేటువంటిదిగా వేదవిధులు వేదం తెలిసిన వాళ్ళు చెబుతున్నారో విశంతి యతయ శుద్ధ సత్వ ఉచ్చరిస్తూ దాంట్లో ప్రవేశించేస్తున్నారో ఎవరైతే దాని గురించి చూడటానికి కొంచెం తెలుసుకోండి.
చాలా రోజుల నుంచి వింటున్నాం ఓంకారం. ఏమిటి ఓంకారం? కాక ఇంకో అక్షరం అయితే ఎందుకు కాకూడదు? అది తెలియాలి. ఓంకారం ప్రత్యేకత ఏమిటి? ఇదే ఎందుకు చెప్పారు? సత్య వాచక అంటే వాణిని గురించి వచించున్నది, అంటే వాని పేరు. ఈశ్వరుడు యొక్క పేరేమిటి? ఓం. ఎట్లా తెలుసును నీకు అంటే పిలిచి చూడండి. ఎలాగ పిలవలను? మన పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నిటిలోనూ వేదాలు ఈ విద్య ఉన్నది. ఓం ఇత్యేతదక్షరముద్గీతముపాస్యేత. ఓం అనే అక్షరాన్ని నీ చెవికి వినపడేటట్టుగా గొంతెత్తి చక్కగా ఉచ్చరించు, దాన్ని చెవితో విను. ఇది మొట్టమొదటి స్టెప్. ఇదివరకు చెప్పబడిన విధానంగా కూర్చుని శ్వాసను ఇదివరకు చెప్పినట్టుగా అభ్యాసం చేసుకుని దినచర్యని క్రమంగా చేసుకుని అభ్యాస వైరాగ్యాల్ని మనసులో పెట్టుకుని అప్పుడు రోజు ఒకే టైంకి అప్రయత్నంగా ఒక చోట కూర్చుంటూ నేర్చుకుని కన్నులు మూసుకుని శరీరంలో ఏ భాగంలోనూ కూడా పట్టి గాని బిగించడం గాని లేకుండా టెన్షన్ లేకుండా చూసుకుని ఉచ్చరించు. ఉచ్చరిస్తున్నంతసేపు విను, లేకపోతే ఏమీ లాభం లేదు, కూలిదండగా. అప్పుడేం తెలుస్తుంది? అది వాడి పేరని తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఇక్కడే ఉంది రహస్యం అంతా. సత్య వాచక అంటే వాణిని వచించున్నది అని కదా, అంటే వాడిని ఉచ్చరించేది. అంతేకాదు సత్య వాచక అంటే వాడు వచించున్నది అని కూడా సూత్రంలో అర్థం ఉన్నది. జాగ్రత్త. మీరు ఉచ్చరిస్తుండగా తెలుస్తుంది వాడు వచించే శబ్దం అదే. మీరు వాడిని పిలిచేటువంటి శబ్దం అదే. పిలవటం మొదలెట్టాక వాడు మీ ద్వారా ఉచ్చరించే శబ్దం కూడా అదే. అంటే మీకు ఈశ్వరుడికి కమ్యూనియన్ కుదరాలంటే ఇది ఉచ్చరిస్తున్న క్షణాల్లో మాత్రమే ఉంటుంది, ఇంకోప్పుడు ఉండదండి. ఎన్ని పదుల సంవత్సరాలైనా అంతేనా? అంటే 100ల సంవత్సరాలైనా అంతే. అయితే ఇంకెందుకంటే అనకూడదు. ఆ ప్లగ్ పెట్టినంతసేపే లైట్ ఉంటుందంటే ఎన్ని సంవత్సరాలు పెట్టినా అంతేనా అండి అని అడుగుతాం. పిచ్చివేషాలు ఆ ప్రశ్నలన్నీ. 10 ఏళ్ళు సత్యం చేసినా కానీ ఓంకారం చెబుతున్నప్పుడు మాత్రమే ఈశ్వరుల్లో ఉంటామంటే ఇంతేనా, ఇంత చేసి ఉంటిదే అని అనకూడదు. అది కాదు, మనం నిద్రపోతూ ఉంటాం కదా, వాళ్ళలోనే ఉండాలి అంటే ఎట్టగా ఉంటాం. మనం నిద్రపోతూ ఉంటాం కానీ వాడి లోపల వాడు నిద్రపోడు కదా. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే సత్య వాచక ప్రణవ అనే మాటకి 2 రకాలైనటువంటి సమన్వయాలు ఉన్నాయి. వానిని వచించునది ఓంకారము అంటే వానిని పిలుచునట్టి పిలుపు నీవు ఉపయోగించవలసిన కేక ఓంకారము. అది చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వాడు నిన్ను పిలుచునట్టి కేక ఓంకారము అని తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఉచ్చరిస్తే మాత్రమే తెలుస్తుంది. అంతేగాక ఉచ్చరిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలా ఎన్ని వేల మాటలు తెలిసినా మళ్లీ ఉచ్చరించడం ఆపేసిన తర్వాత నీకు తెలుస్తున్న విషయం వేరు, ఉచ్చరిస్తున్నప్పుడు తెలుస్తున్న విషయం వేరు. ఆ ఉచ్చరిస్తున్నప్పుడు తెలుస్తున్నటువంటి విషయం మాత్రమే నువ్వు ఈశ్వరుల్లో ఉంటావని అంటారు. అభ్యాసం చేసి చూడు. నువ్వు అనుకున్నన్ని ఎక్కువ సంవత్సరాలు చేయనక్కర్లేదు. ఈ మార్గాన్ని వెడితే ఏది 10 జన్మలు పట్టొచ్చు, 11 జన్మలు పట్టొచ్చు అని చెప్పుకున్నాను చూడండి. అవి ఏమీ అక్కర్లేదు. చాలా తక్కువ టైంలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయాత్ భగవద్గీతలో చెప్పాడు. ఇది చేసేది సింపుల్, ప్రొసీజర్ చాలా కొద్ది, పట్టేటువంటి టైం చాలా తక్కువ, నియమములు చాలా చిన్న చిన్న విషయములు, నిబంధనలా లేవు, కోప్పట్టమా లేదు, డిసిప్లిన్ ఉంది కానీ పనిష్మెంట్ లేదు. నీకు వచ్చేటువంటి కింగడమా ఘాట్ కింగడం చాలా తేలిగ్గా వస్తుంది. నువ్వు అనుకున్న సంవత్సరాలు పట్టదు. ఇది ఒక్కటే మెథడ్. దాన్ని సత్య వాచక ప్రణవ అనే సూత్రాన్ని తెలుస్తుందండి మనం చెప్పుకుంటాం. సత్య అంటే అతని యొక్క, వాచక అంటే వాచకమైనటువంటి వాక్కు అనమాట. అతని పేరు అనే అర్థం. అతన్ని పిలుచున్నట్టిది ప్రణవము లేక ఓంకారము. ఇది కాక సత్య వాచక అంటే అతని పిలుపు, ప్రణవ ఓంకారం. ఈ 2 సమన్వయించేటట్లుగా సూత్రం ఇచ్చారు. దానికి కూడా నేను మనం చెప్పాను. భగవద్గీతలో చెప్పాడు, శుచౌ దేశే ప్రతిష్ట. దీనికోసం చెప్పింది శుచి అయినటువంటి ప్రదేశంలో కూర్చొని స్థిరమాసనం ఆత్మన, స్థిర సుఖం ఆసనం అని వస్తుంది ఇందులో సూత్రం. దానికి
ఆసనం అనేటువంటి ప్రక్రియ అభ్యాసం చేసి స్థిరము సుఖము అనేటువంటి అభ్యాసాన్ని మనస్సుకి ఏర్పాటు చేసి నాతి ఉచ్యము నాతి నీచము అయినటువంటి ఆసనమునందు కూర్చొని చేలాజన కుశోత్తరముగా, అంటే మరీ ఎత్తైనటువంటి దాని మీద, ఇంత ఎత్తైన దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పక్కకి ఎక్కడికైనా పడుతున్నామేమో అనే అనుమానం వస్తుంది. లేదా ఉట్టి మామూలు నేల మీద ఇటు అటు అరుగులు ఎత్తుగా ఉండి ఇలాంటి చోట కూర్చొని కళ్ళు మూసుకుంటే ఆటో సజెషన్ గోతులో ఉన్నట్టుగా, లోయర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు లేకుండా ఉండేటువంటి పద్ధతిలో, అంటే సుమారు ఒక పీట ఎత్తున వెడల్పుగా ఉండేటువంటిది ఒక తిన్నె లాంటిది పెట్టుకుని దాని కూర్చొని శరీరంలో ఏ భాగం కూడా పట్టు లేకుండా, బిగి లేకుండా ఉండేటట్లుగా ప్రతి నరము కండరము వాటిని వదులు చేసుకుని జరుగు చెప్పాను. కన్నులు మూసుకున్న తర్వాత ఏ భాగంలో అయినా బిగింపు ఉన్నదేమో అని పరీక్ష చేసుకుంటూ, బిగింపు లేకుండా తీసేసుకుంటూ తొలగించుకుంటూ రావాలి శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా. దీన్ని ఈ సాధనకి ఎప్పుడు సార్థక్యం ఉంటుంది? అప్రయత్నంగా దాని టైం మెయింటైన్ చేయగలగటం మనకి అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే. అప్రయత్నంగా టైం మెయింటైన్ చేయటం అంటే మిగతా టైముల్లో మనం చేసుకునేటువంటి పనిలో ఇది అడ్జస్ట్ అవ్వాలి కనుక ఆ టైముల్లో కూడాను యోగాభ్యాసమే అని గుర్తుండాలి. అంటే మనం ఎప్పుడన్నా ప్రయాణాలు వాటికి వెళ్ళినా లేదా వేరే పని మీద ఉన్నా అదంతా కూడా యోగాభ్యాసంలో భాగమైన ప్రక్రియగా తయారు. అప్పుడు ఏమవుతుంది? దాన్ని అవేర్నెస్ అంటారు. అంటే 24 గంటలు కూడాను మనం సాయంత్రం 6ంటికి పొద్దున 6ంటికి ప్రేయర్ కూర్చుంటాం అనేటువంటిది యోగాభ్యాసం కాకుండా 24 గంటల్లో చేసేది యోగాభ్యాసమై ఇది కూడా అందులో భాగం అయిపోవాలి. అట్లాంటి ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ రకంగా కూర్చొని కన్నులు మూసుకుని శరీరంలో ఉన్న సమస్త భాగాలు కూడాను లూజ్ చేసి వదిలిపెట్టి, రెసిస్టెన్స్ లేకుండా వదిలిపెట్టి అప్పుడు శ్వాసని సుదీర్ఘమై తర్వాత చెబుతారు శ్వాసన గురించి. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అని శ్వాసని నిదానంగా పీలుస్తూ, అంటే యూనిఫారం స్పీడ్, శ్వాస యొక్క స్పీడ్ మారకుండా పీల్చడం అనేది ఎప్పుడు వస్తుంది? శ్వాసను ధ్యానం చేస్తూ శ్వాసను పీలిస్తే వస్తుంది. అంటే పీలుస్తూ ఉన్న శ్వాసని అక్కడ జరుగుతూ ఉన్న ప్రక్రియ ఏమిటో దాన్ని కూర్చొని పిల్లవాడు ఎలా అయితే చుట్టుపక్కల ఉన్న విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడో వాడికి ఆకర్షించినటువంటి, అలాగే మనస్సుతో ఆ ఊపిరితిత్తుల కలయికని ఆ లోపలికి పీల్చేటువంటి ప్రయత్నాన్ని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలి. శ్వాస పీలుస్తున్నంతసేపును శ్వాస పీల్చడాన్నే ధ్యానం చేయాలి, దాన్నే మంత్రంగా తెలుసుకోవాలి. మిగతా మంత్రములన్నీ దాంతో తయారు చేయబడ్డదే గనక సెకండరీ మంత్రములు మాత్రమే. వాటన్నిటికీ మొట్టమొదటి మంత్రం శ్వాస అని తెలుసుకోవాలి. ఎందుకంటే శ్వాస లేకపోతే మిగతా మంత్రాలు లేవు. తర్వాత శ్వాస లేకపోతే మనమే లేవు కనుక శ్వాస మంత్రం అంటే మనం అనేటువంటి మంత్రమే. అదే ప్రాణం అంటే శ్వాస లోపలికి పీలుస్తూ ఎంత దూరం అయితే ప్రశాంతంగా సదుపాయంగా అసౌకర్యం లేకుండా లోపలికి పీల్చగలరో అంతసేపు పీలుస్తూ ఉండాలి. అదైన తర్వాత మళ్ళీ అదే విధంగా చక్కని సక్రమమైనటువంటి మార్గం యూనిఫారం స్పీడ్ తో వేగం మారకుండా శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ ఉండండి. విడిచిపెట్టి ఎంతసేపు అయితే సదుపాయంగా విడిచిపెట్టగలరో శ్రమ లేకుండా అంతసేపు విడిచిపెట్టండి. ఈ రెండు చేస్తూ ఉన్నప్పుడు మీ శ్వాస మీదే మీ దృష్టి ఉన్నప్పుడు ఇది ప్రాణాయామం అవుతుంది. అది లేకుండా ప్రాణాయామం అనే ఐడియా మీద గానీ లేకపోతే ఇంకా దేని మీద గానీ షట్చక్రాల మీద గానీ లేకపోతే బజార్లో మనం అనుకున్న ప్రోగ్రాం మీద గానీ మనస్సు ఉంటే ఇది ఉట్టి అనవసరమైనటువంటి శ్రమ వేస్ట్ అవుతుంది. అది దానికి దీనికి తేడా ఏమిటంటే, ఒక సంగీతం రికార్డు చేసినటువంటి టేప్ క్యాసెట్ కి చేయని టేప్ క్యాసెట్ కి ఏ తేడా ఉంటుందో, మనం ధ్యానం చేస్తూ శ్వాస పీల్చినటువంటి దానికి